ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెహోషువ 14వ అధ్యాయం 8వ వచనం. నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు వంశాలు అన్నిటి నాయకులు కలిసి ప్రజలకు ఏ భూమి ఇవ్వాలి అనే విషయం నిర్ణయించారు. ప్రజలు ఏ విధంగా వారి భూమిని నిర్ణయించుకోవాల్సింది చాలా కాలం క్రితమే మోషేకు యెహోవా ఆజ్ఞాపించాడు. 9.5 వంశాల వారు ఎవరికి ఏ భూమి అనే విషయం నిర్ణయించుకునేందుకు చీట్లు వేశారు. 2.5 వంశాల వారికి యోర్దాను నదికి తూర్పున వారి భూమి వారికి మోషే ఇదివరకే ఇచ్చాడు. అయితే మిగతా ప్రజల్లా లేవి వంశానికి మాత్రం భూమి ఏమీ ఇవ్వబడలేదు. 12 వంశాలకు వారి సొంత భూమి ఇవ్వబడింది. ఏషేపు కుమారులు మనషే, ఎఫ్రాయిము 2 వంశాలుగా విభజించబడ్డారు మరియు ఒక్కొక్క వంశానికి కొంత భూమి దొరికింది. కానీ లేవి వంశపు ప్రజలకు భూమి ఏమీ ఇవ్వబడలేదు. వారు నివసించేందుకు కొన్ని పట్టణాలు మాత్రం ఇవ్వబడ్డాయి. ఈ పట్టణాలు ప్రతి వంశం వారి భూమిలోనూ ఉన్నాయి. వారి జంతువుల కోసం వారికి పొలాలు కూడా ఇవ్వబడ్డాయి. ఇశ్రాయేలు వంశాలకు భూమిని ఇచ్చే విధానం మోషేకు యెహోవా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఆజ్ఞాపించినట్టే భూమిని పంచుకున్నారు. కాలేబుకు భూమి ఇవ్వబడ్డం. ఒకరోజు యూదా వంశపు మనుషులు కొందరు గిల్గాలులో యెహోషువ దగ్గరికి వెళ్ళారు. కెనజీ వాడైన యెఫున్నె కుమారుడు కాలేబు వారిలో ఒకడు. కాలేబు యెహోషువతో చెప్పాడు, కాదేషు బర్నేయలో యెహోవా చెప్పిన సంగతులు నీకు జ్ఞాపకమే. యెహోవా తన సేవకుడు మోషేతో నన్ను గురించి చెప్పాడు. మనం వెళ్ళబోతున్న దేశాన్ని చూసి రమ్మని యెహోవా సేవకుడు మోషే నన్ను పంపాడు. అప్పుడు నా వయసు 40 సంవత్సరములు. నేను తిరిగి వచ్చినప్పుడు ఆ దేశాన్ని గురించిన నా అభిప్రాయం నేను మోషేతో చెప్పాను. ఆ రోజున మోషే నాకు వాగ్దానం చేశాడు, నీవు వెళ్ళిన ఆ భూమి నీదే అవుతుంది. శాశ్వతంగా ఆ భూమి నీ పిల్లలకు స్వంతం అవుతుంది. నా దేవుడైన యెహోవాను నీవు నిజంగా విశ్వసించవు కనుక ఆ భూమిని నేను నీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.